వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలి. వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. నమస్కారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుంచి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. ఈ పెన్షన్లకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలి. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకొని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని కోరుచున్నాము. నమస్కారం. ఈరోజు వచ్చిన పత్రికా విలేకరులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలోని చూస్తున్నారు కదా, అందరూ కూడా రాష్ట్రంలోని ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియదండి ఈరోజు ఫస్ట్కి పెన్షన్లు ఇవ్వాలని తెలియదా, అలాగే భూముల్ని ఈ రోజు వరకు దారాదత్తం చేసి సంతకాలు పెట్టారు దిగే ముందు, కానీ పెన్షన్లు ఇవ్వాలని కూడా అతను గుర్తింపు లేకుండా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుతున్నారు. ఈ రోజు వరకును పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వాలంటీర్ల వ్యవస్థని కూడా వాళ్ళ కించపరుస్తూ ఈ రోజు వరకును వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి కొంచెం డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళని ఈరోజు బంధించి పాపం నాన్న ఇబ్బందులు పెడుతున్నారు. మనం వాళ్ళకి ఫ్యూచర్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఉంటారు, వాళ్ళకి గ్యారంటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది ఈరోజు వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మన బురద జల్లుతారు తెలుగుదేశం పార్టీ మీద. పెన్షన్లు ఇవ్వాలని తెలియదండి. ఈ రోజు రోడ్డు ఫస్ట్ వస్తే ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్లు కొనుక్కోవాలి, వాళ్ళకి గడవదు. అలాంటిది ఫస్ట్కి ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుతూ ప్రతి ఒక్కరి మీద నిందలేస్తూ వాళ్ళేదో కాలం గడుపుతూ కపట రాజకీయం చేస్తున్నారు. ఇలాంటిది ఎంతకాలం అంతకాలం చెల్లదు. త్వరలోనే బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.